హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మార్కెట్ న్యూస్ రూమ్ అండ్ గుడ్ ఈవినింగ్. సో ఈరోజు హెవీ ఫాల్ అండి, చాలా డ్రాస్టిక్గా ఫాల్ అయింది కదా మార్కెట్ ఓవరాల్గా మనం చూసుకుంటే. సో దాని రీజన్స్ ఏంటి అనేది కూడా మనం చూద్దాము. సో కొత్తగా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ వీడియోని చివరిదాకా చూడండి. సో స్ట్రైట్ అవే ఇంకా మార్కెట్లో ఏం జరిగింది అనే దానికి వెళ్ళిపోదాం. ఈరోజు నిఫ్టీ చాలా డ్రాస్టిక్గా ఫాల్ అయిందండి, బట్ 25,450 పైన అయితే నిలబడింది. నేను యాక్చువల్గా 25,400 ఒక టార్గెట్ అయితే పెట్టుకున్నాను. సో 25,400 మీద నిలబడుతుందా అనే దీంతో నేను ఎక్స్పెక్ట్ చేశాను అనమాట. సో నిలబడింది 25,450 ఈ లెవెల్లో మనకు కన్సాలిడేట్ అయ్యి చివరిగా క్లోజ్ అయితే అయిందనమాట 25,454. సో నిఫ్టీ -1.4% డౌన్ సైడ్ వెళ్ళిందండి. సో బ్యాంక్ నిఫ్టీ కూడా 1.3% డౌన్ సైడ్ వెళ్ళింది, 60,390 దగ్గర క్లోజ్ అయిందనమాట. సో అంటే ఆల్మోస్ట్ 60,400 అని మనం చెప్పుకోవాలి. ఇంకా సెన్సెక్స్ వచ్చేసి మనకు 82,498 అంటే 82,500 దగ్గరగా క్లోజ్ అయింది, -1.47, ఆల్మోస్ట్ 1.5% మనకు సెన్సెక్స్ కూడా డౌన్ సైడ్ వెళ్ళింది అనమాట. ఇంకా మనం మిడ్ క్యాప్స్ మాట్లాడుకుంటే 1.1% డౌన్ సైడ్ వెళ్ళాయండి, దాదాపు 1.2% మనం చెప్పుకోవాలి. ఇంకా స్మాల్ క్యాప్స్ వచ్చేసి మనకు 1.6% వరకు డౌన్ సైడ్ వెళ్ళాయన్నమాట. సో నెగిటివ్గా క్లోజ్ అయ్యాయని చెప్పుకోవాలి. సో మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్స్ మార్కెట్ మెయిన్ మార్కెట్ అంత నెగిటివ్గా ఉన్నప్పటికీ మనకు జనరల్గా చూసుకోండి మిడ్ క్యాప్స్ అండ్ స్మాల్ క్యాప్స్లో. ఫర్ ఎగ్జాంపుల్ నిఫ్టీ మనకు 1% పడింది అనుకోండి, స్మాల్ క్యాప్స్ తర్వాత మిడ్ క్యాప్స్ 2%, 3% పడతాయి అనమాట. సో అలా జరగలేదు ఈసారి. ఏమైందంటే మనకు నార్మల్గా మార్కెట్ ఎంత పడుతుందో మిడ్ క్యాప్స్ అండ్ స్మాల్ క్యాప్స్ కూడా అంత మాత్రమే డౌన్ సైడ్ వచ్చాయన్నమాట. సో ఇది కొంచెం బెటర్ అనే చెప్తాను నేను, ఎందుకంటే రియల్లీ మనకు మార్కెట్ ఈ రేంజ్ లో ఫాల్ ఉన్నప్పుడు దాదాపు 1.5% ఫాల్ ఉంది అని మనం అనుకుంటే, ఖచ్చితంగా మిడ్ క్యాప్స్ అండ్ స్మాల్ క్యాప్స్ మాత్రం మనకు చూడండి 2%, 3% మనకు ఫాల్ ఉండే ఛాన్స్ ఎక్కువగా ఉంటుందన్నమాట. అలాంటిది ఏమీ జరగకుండా మనకు మార్కెట్ ఎంత పడిందో ఆల్మోస్ట్, ఇంకా చెప్పాలంటే మిడ్ క్యాప్స్ కొంచెం తక్కువగానే ఫాల్ అయ్యాయి, స్మాల్ క్యాప్స్ కొంచెం స్లైట్లీ హయ్యర్గా మనకు ఫాలో అయ్యాయి అనమాట. సో అది మనకు మిడ్ క్యాప్స్ అండ్ స్మాల్ క్యాప్స్కి సంబంధించి. ఇంకా సెక్టార్స్ పాజిటివ్ నెగిటివ్ వరకు మనం చూసుకుంటే అన్ని సెక్టార్స్ నెగిటివ్గానే ఉన్నాయి ఈరోజు, ఏ సెక్టార్ కూడా పాజిటివ్గా లేదని చెప్పుకోవాలి. ఇంకా టాప్ గెయినర్స్ లిస్ట్లో కనుక మనం ఈరోజు మాట్లాడుకుంటే మెయిన్గా హిందాల్కో, ఓఎన్జీసీ, ఆయిల్ ఇండియా, యూపీఎల్ లిమిటెడ్, తర్వాత టాటా ఇన్వెస్ట్, తర్వాత మనం చూసుకుంటే నెట్వర్క్ టెక్నాలజీస్, ఇలాంటివి మనకు టాప్ గెయినర్స్ లిస్ట్లో ఉన్నాయి. టాప్ లూజర్స్ లిస్ట్లో కనుక మనం మాట్లాడుకుంటే లోధా ఉంది, తర్వాత మనకు మెయిన్గా భారత్ పెట్రోలియం, లాయిడ్స్ మెటల్స్ అండ్ ఎనర్జీ, తర్వాత హెక్సావేర్ టెక్నాలజీస్, తర్వాత మనం చూసుకుంటే న్యూల్యాండ్ ల్యాబొరేటరీస్, ఇలాంటివి మనకు మెయిన్గా దీంట్లో ఉన్నాయన్నమాట. టాప్ లూజర్స్ లిస్ట్లో మనకు ఉన్నాయని చెప్పుకోవాలి. అండ్ కైన్స్ టెక్ కూడా నెగిటివ్ సైడే క్లోజ్ అయింది ఈరోజు. సో ఓవరాల్గా మనకు చూసుకుంటే టాప్ లూజర్స్ లిస్ట్లో ఎక్కువగా టెక్ సంబంధించిన స్టాక్స్ ఉన్నాయి అండ్ ఆయిల్కి సంబంధించిన స్టాక్స్ ఉన్నాయన్నమాట. అండ్ టాప్ గెయినర్స్ లిస్ట్లో కనుక మనం చూసుకుంటే మెయిన్గా హిందాల్కో, ఓఎన్జీసీ లాంటివి మనకు కొన్ని ఆయిల్ కంపెనీస్కి సంబంధించి కొన్ని పాజిటివ్గా ఉన్నాయి, కొన్ని నెగిటివ్గా ఉన్నాయని మనం చెప్పుకోవాలి. సో ఓవరాల్గా ఇదనమాట ఈరోజు టాప్ గెయినర్స్ అండ్ టాప్ లూజర్స్ సంబంధించి. ఓవరాల్గా ఈరోజు మార్కెట్లో నుంచి కంప్లీట్గా 8 lakh crores వరకు సంపద వెళ్ళిపోయింది అనమాట, కంప్లీట్గా వాల్యూ అనేది వెళ్ళిపోయింది. సో 8 lakh crores ఇన్వెస్టర్స్ నష్టపోయారు ఓవరాల్గా ఈ ఒక్క రోజే. సో బిగ్ ఫాల్ ఈ మధ్య కాలంలో అని చెప్పి మనం చెప్పుకోవాలి. ట్రంప్ మనకు టారిఫ్ గేమ్ ఆడుతున్నప్పటి నుంచి ఈ ఫాల్ ఏదైతే ఉందో ఇది కొంచెం ఎక్కువగా జరుగుతుండేది. అలాంటి హైలైట్స్ ఏమీ లేకుండా కూడా ఈరోజు 8 lakh crores వెళ్ళిపోయింది. దానికి మనము సింపుల్గా చూద్దాము రీజన్స్ ఏంటి ఈరోజు ఫాల్కి అని చెప్పి మనం సింపుల్గా చూస్తే కనుక, నేనైతే మనకు క్లియర్గా చెప్పాలంటే 7 రీజన్స్ పట్టారండి. మనం చాలా చోట్ల వెబ్సైట్స్లో మనం చూసుకుంటే 5 రీజన్స్ చెప్తున్నారు, నేను సింపుల్గా 7 రీజన్స్ అని చెప్తున్నాను. సో ఫస్ట్ రీజన్ వచ్చేసి ఇరాన్ వర్సెస్ యుఎస్ఏ. సో ఇరాన్ వర్సెస్ యుఎస్ఏ అనేది ఆల్మోస్ట్ టెన్షన్గా ఉంది. యుఎస్ఏ ఒకవేళ ఫుల్ ఫ్లెడ్జ్డ్ వార్ మీదకి వెళ్తుందా ఇరాన్కి సంబంధించి అని చెప్పి ఒక న్యూస్ అయితే వస్తుంది. ఒక విషయం గుర్తుపెట్టుకొని, యుఎస్ఏ ఒకటే కాదు, ఇజ్రాయెల్ కూడా. సో యుఎస్ఏ అండ్ ఇజ్రాయెల్ మేబీ ఇరాన్ మీదకి వెళ్తారు ప్రాక్సీగా, అంటే బ్యాక్ సైడ్ నుంచి హెల్ప్ చేయడానికి ఖచ్చితంగా చైనా హెల్ప్ చేస్తుంది ఇరాన్కి అని చెప్పి అంటున్నారు అనమాట. కాబట్టి ఈ వార్ టెన్షన్ తోటి మార్కెట్ అనేది రియాక్ట్ అయింది అని చెప్పి ఫస్ట్ న్యూస్ అనమాట.
సెకండ్ న్యూస్ ఏంటి అంటే మనకు ఇంపాక్ట్ చూపించిన సెకండ్ న్యూస్ ఏంటి అంటే క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ అన్నమాట. క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ ఎప్పుడైతే ఈ ఇరాన్ యుఎస్ఏ మధ్య టెన్షన్స్ అనేది ఎక్కువ అవుతున్నాయని అనిపించిందో ఆటోమేటిక్గా $70 per barrel దాటి వెళ్ళిపోయాయి అనమాట. సో ప్రస్తుతానికి 70 to 71 మధ్యలో ఉన్నాయి. సో మనం ఏమనుకోవాలంటే ఒక రకంగా ఇంకా పైకి వెళ్ళే ఛాన్స్ ఉంది ఒకవేళ యుఎస్ఏ కనుక అటాక్ చేస్తే. సో ఏం జరుగుతుంది, ఆటోమేటిక్గా క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ వెళ్ళినప్పుడు మనకు ఇంపోర్ట్ బిల్ అనేది పెరిగిపోతుంది కదా ఇండియాకి సంబంధించి. వన్ ఆఫ్ ద కీ ఇంపోర్ట్స్ మనకు వచ్చేసి ఆయిలే కాబట్టి హ్యూజ్ ఇంపోర్ట్ బ్యారియర్ పడుతుంది. దానివల్ల మనకు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా మన కాస్ట్ అనేది పెరిగిపోతుంది అనమాట. ఏం జరుగుతుంది అనేది మెయిన్గా చూడాల్సింది ఉంది. సో ఇది సెకండ్ రీజన్ క్రూడ్ ఆయిల్ ప్రైస్ అనమాట. థర్డ్ రీజన్ వచ్చేసి ఫెడ్ రేట్ కట్కి సంబంధించి డౌట్స్ ఉన్నాయి. సో వాళ్ళు మళ్ళీ కట్ చేస్తారా లేకపోతే రివర్స్లో పెంచుతారా ఏంటి అనేది డౌట్స్ ఉండడంతో మనకు ఫెడ్ రేట్ కట్కి సంబంధించిన డౌట్స్ కూడా ఒక రీజన్ ఈరోజు ఫాల్క్ మెయిన్ రీజన్ అనమాట. ఫోర్త్ రీజన్ వచ్చేసి ప్రాఫిట్ బుకింగ్ అని చెప్పుకోవాలి. హెవీగా మనకు ర్యాలీ అయితే వచ్చింది. ఒక విషయం మనం గుర్తుపెట్టుకోండి, 25,400 ఈ లెవెల్ దగ్గర ఉన్నప్పటి నుంచే మనకు 25,800 అంటే దాదాపు 400 పాయింట్స్ ర్యాలీ వరకు వచ్చింది. సో ఎప్పుడైతే ఆ 400 పాయింట్స్ ర్యాలీ వచ్చిందో ప్రాఫిట్ బుకింగ్ కూడా జరిగింది. సో ఆ ప్రాఫిట్ బుకింగ్ జరిగినప్పుడు మనకు ఈ జియోపొలిటికల్ టెన్షన్స్ తర్వాత ఈ ఫెడ్ రేట్ కట్ న్యూస్ క్రూడ్ ఆయిల్ ప్రైస్ అన్నీ ఒకే రోజు ఇంపాక్ట్ అవ్వడం వల్ల మార్కెట్ ఆ 400 పాయింట్స్ గెయిన్ ఏదైతే ఉందో కంప్లీట్గా ఎరేస్ చేసేస్తుందని చెప్పుకోవాలి. సో ప్రాఫిట్ బుకింగ్ కూడా వన్ ఆఫ్ ద రీజన్ అని చెప్పుకోవాలి. దెన్ మెయిన్గా టెక్నికల్ లెవెల్స్ వరకు అనమాట. టెక్నికల్ లెవెల్స్ పరంగా మనం చూసుకుంటే 25,900 to 26,000 ఈ లెవెల్ దాటినప్పుడే నెక్స్ట్ బిగ్ ర్యాలీ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని చెప్పి మనం టెక్నికల్గా చెప్పుకోవచ్చు. సో 26,000 దాటి క్లోజ్ అవ్వాలి. సో అలా క్లోజ్ అవ్వనంత వరకు అప్పర్ సర్క్యూట్ నుంచి ఖచ్చితంగా సెల్లింగ్ ప్రెషర్ అనేది ఉండే ఛాన్స్ ఉంది. సో టెక్నికల్ రీజన్ కూడా ఈ ఫాల్కు వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. ఇంకా మనకు విక్స్ కూడా చూడండి, ఇండియా విక్స్ అనేది ఆటోమేటిక్గా రైజ్ అయిపోయింది. 10.5% పెరిగింది ఈరోజు ఒక్కరోజే. 13 అబవ్ వెళ్ళిపోయింది, ఆల్మోస్ట్ 14 దగ్గరికి వెళ్ళిపోతుంది. సో ఇది వన్ ఆఫ్ ద మెయిన్ కన్సర్న్, అంటే ఇన్వెస్టర్స్ విషయంలో కొంచెం రిస్క్ ఎక్కువ అవుతుంది అని చెప్పి క్లియర్గా చెప్పుకుంటుంది. కాబట్టి ఖచ్చితంగా రిస్క్ అనేది పెరిగినప్పుడు ఆటోమేటిక్గా విక్స్ కూడా పెరిగిపోతుంది, వాలటిలిటీ ఇండెక్స్ కూడా పెరిగిపోతుంది. కాబట్టి ఆటోమేటిక్గా మనకు ఇది కూడా వన్ ఆఫ్ ద సైన్ మార్కెట్ ఫాల్స్ డౌన్ సైడ్ రావడానికి. సో ఇంకొక ఇది చూడండి, మెయిన్ రీజన్ ఈరోజు ఇంకొక రీజన్ ఏంటి అంటే బ్యాంక్ స్టాక్స్ క్రాష్ అండి. సో బ్యాంక్ స్టాక్స్ అని మనం చూసుకుంటే మెయిన్గా కోటక్ బ్యాంక్ కానీ లేకపోతే యాక్సిస్ బ్యాంక్ కానీ లేకపోతే ఇండస్ ఇండ్ బ్యాంక్ కానీ ఇలాంటి హెవీ వెయిట్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా మనకు డౌన్ సైడ్ అంటే నెగిటివ్ సైడ్ క్లోజ్ అవ్వడం మనకు బ్యాంక్ నిఫ్టీని డౌన్ సైడ్ తీసుకొచ్చింది. సో ఓవరాల్గా నిఫ్టీలో కూడా వన్ ఆఫ్ ద కీ వెయిటేజ్ స్టాక్స్లో ఇవి ఉన్నాయి కాబట్టి ఈ బ్యాంక్ స్టాక్స్ అనేవి ఆటోమేటిక్గా మనకు నిఫ్టీని కూడా డౌన్ సైడ్కి డ్రాగ్ చేసిందని చెప్పి మనం చెప్పుకోవాలన్నమాట. సో ఇది ఓవరాల్గా 7 మెయిన్ రీజన్స్ ఫర్ టుడేస్ ఫాల్ అని చెప్పి మనం చెప్పుకోవాలి. ఇంకా ఈరోజు ఇంకొక హైలైట్ న్యూస్ వచ్చేసి ఏఐ సమిట్ అనమాట. ఇది ఎక్స్టెండ్ అయింది 1 day. సో ఇది ఒక హైలైట్ న్యూస్, ఎందుకంటే జనరల్గా ఇలాంటి ఇంటర్నేషనల్ సమిట్స్ అనేవి ఎక్కడ తిరిగినా, ఇండియా అనే కాదు, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడ తిరిగినా సరే ఒక బేసిక్ టైం జోన్లోనే జరుగుతాయి. ఎక్స్టెన్షన్ అనేది ఇలా జరగడం వెరీ రేర్ అనమాట. ఫర్ ఇన్స్టెన్స్ న్యూస్ వరకు కూడా చూసుకుంటే చాలా మంది రకరకాలుగా ఏఐకి సంబంధించి హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్స్ అనేది ఇండియాలో అనౌన్స్ చేస్తున్నారనమాట. సో గూగుల్ చేస్తుంది, తర్వాత మనకు రకరకాల కంపెనీస్ కూడా చేస్తున్నాయి. ఓపెన్ ఏఐ చేస్తుంది, క్వాల్కామ్ చేస్తుంది, తర్వాత రిలయన్స్ వాళ్ళు, అదానీ, తర్వాత టాటా గ్రూప్, ఇలా రకరకాల కంపెనీస్ అన్నీ కూడా ఏఐ డేటా సెంటర్స్ అండ్ ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి హెవీ ఇన్వెస్ట్మెంట్స్ అనేది అనౌన్స్ అయితే చేశాయన్నమాట ఈ సమిట్కి సంబంధించి. సో ఇది ఏఐ సమిట్కి సంబంధించిన న్యూస్. అండ్ ఇక్కడ మనకి ఇంకో విషయం గుర్తుపెట్టుకోవాలి, సర్వం ఏఐ కూడా ఈరోజు వర్కింగ్లోకి వస్తుందని చెప్పి, చాట్ బోట్ కూడా వస్తుందని చెప్పి చెప్తున్నారు. సో అది నేను చెక్ చేయలేదు ఈరోజు యాక్చువల్గా. సో చూడాలి ఒకసారి ఏంటి సంగతి అనేది. సో సర్వం ఏఐ మన ఓన్ అనమాట, బిల్డ్ ఫ్రమ్ స్క్రాచ్ ఇన్ ఇండియా అండ్ బై ఇండియా. సో మనకు అది సక్సెస్ అవ్వాలని చెప్పి మనం కోరుకుందాం. ఓవరాల్గా ఇంకా లాస్ట్ ఫైనల్ వరకు చూద్దాం. రూపీ సంబంధించి కూడా చూస్తే రూపీ ఇంత హెవీ ప్రెషర్లో ఆటోమేటిక్గా మనకు రూపీ కూడా మనకు హెవీగా కరెక్ట్ డిప్రిషియేట్ అయ్యింది. 91.2కు వెళ్ళిపోయింది. 90.6 దగ్గర ఉండాల్సిన రూపీ 91.2 దగ్గరికి వెళ్ళిపోయింది అనమాట. 60 పైస్ డిప్రిషియేషన్ అనేది హ్యూజ్ అని చెప్పుకోవాలి రూపీకి సంబంధించి. ఇది కొంచెం మళ్ళీ
ఎప్పుడైతే పాజిటివిటీ వస్తుందో 91 కిందికి ఖచ్చితంగా వచ్చేయడం మేలు అని చెప్పి నేనైతే అనుకుంటాను. 91 వరకు వెళ్ళడం అనేది కొత్త కాదు. యాక్చువల్గా మీకు గుర్తుంటే 91.7, 91.9, 92 దగ్గరికి కూడా టచ్ అయిన రోజులు ఉన్నాయన్నమాట మనకు. మనకు ట్రంప్కి సంబంధించిన 50% టారిఫ్ ఉన్న టైంలో. సో ఇప్పుడు కొంచెం మనకు అది లేదు కాబట్టి 11.8 ఉంటుంది యాక్చువల్గా మనకు. ఎందుకంటే యాక్చువల్గా ట్రంప్ చెప్పింది మనకు 18% అని. బట్ మనకు ఎగ్జామ్షన్స్ తర్వాత ఇవన్నీ తీసేసి కనుక ఎగ్జాక్ట్గా చూస్తే ఎగ్జాక్ట్ ఆన్ ప్రోడక్ట్స్ మనకు పడేది 11% అనుకుంటాను. సో 11.8 నంబర్ అది ఎగ్జాక్ట్గా చూడాలి. సో 11 to 12 మధ్యలో ఉందని చెప్పి మనం చెప్పుకోవాలి. సో నాట్ ఏ ప్రాబ్లం. కాబట్టి వెరీ లో అనే చెప్పుకోవాలి టారిఫ్ అనేది. సో మనం చూసుకుంటే మిగతా కంట్రీస్తో పోలిస్తే మనం తక్కువ. సో ఇలాంటి టైంలో మళ్ళీ రూపీ అనేది ఇలా డిప్రిషియేట్ అవ్వడం అనేది 91.2 దగ్గరికి వెళ్ళడం అనేది కొంచెం కాజ్ ఆఫ్ కన్సర్న్ అనమాట. కానీ మార్కెట్ హెవీ కరెక్షన్లో ఇలా జరిగే ప్రాబిలిటీ ఎక్కువ అని చెప్పి నేను ముందే ఊహించాను. కాబట్టి 91.2కు వెళ్ళిపోవడం నాకు కొంచెం కన్సర్న్ అయినప్పటికీ మళ్ళీ రికవర్ అవుతుందనే హోప్ అయితే నాకు ఉందన్నమాట. సో చూడాలి ఏం జరుగుతుంది ఏంటి అనేది. అండ్ ఎఫ్ఐఎస్ కూడా ఇలా రూపీ డిప్రిషియేట్ అయితే కొంచెం మళ్ళీ ఎఫ్ఐ ఇన్ఫ్లో రావడం అనేది కొంచెం కష్టం. ఈ మధ్యనే కొంచెం ఇన్ఫ్లో పెరిగింది ఎఫ్ఐఎస్కి సంబంధించి. అండ్ వాళ్ళు ఐటీ స్టాక్స్లో నుంచి అయితే కంప్లీట్గా నెగిటివ్ సైడ్ వెళ్ళిపోతున్నారు. కంప్లీట్గా వాళ్ళు కంప్లీట్గా తీసేస్తున్నారు. బట్ మనకు మిగతా సెక్టార్స్లో కొంచెం ఎఫ్ఐ ఇన్ఫ్లో ఉంది ఈ లాస్ట్ 1 week 2 weeksలో చూసుకుంటే. బట్ ఇప్పుడు అగైన్ రూపీ ఇలా డిప్రిషియేట్ అవ్వడం అనేది వాళ్ళు ఎఫ్ఐఎస్ మనకు మళ్ళీ ఫర్దర్గా మార్కెట్లోకి రావడానికి కూడా కొంచెం ఇబ్బంది అని చెప్పుకోవాలి. బట్ హోప్ రూపీ స్ట్రెంథన్స్ అగైన్ అనమాట. సో ఇది ఈరోజు హైలైట్ న్యూస్ ఆఫ్ ద డే అనమాట. మార్కెట్కి సంబంధించి వీడియోని చివరి దాకా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మీకు మా కంటెంట్ నచ్చినట్టయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ రేపు మార్కెట్ అనాలిసిస్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై అండ్ గుడ్ నైట్.